నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఈ మధ్య కాలంలో ఆడపిల్లలకి సంబంధించి జరుగుతున్న అత్యాచారాల నేపథ్యం కావచ్చు, లేకపోతే ఇష్యూస్ వల్ల ప్రభుత్వం కాస్త కాన్సన్ట్రేట్ చేస్తుంది. అండ్ మోరోవర్ మనకు తెలిసిందే, ఫస్ట్ నుంచి కూడా ఎక్కడైనా ఒక అమ్మాయి అబ్బాయికి సంబంధించిన ఇష్యూ ఉంటే మన సింపతి అంతా ఫస్ట్ అమ్మాయి వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది సాధారణంగా. బట్ మనం చూస్తున్నాం, ఒక వారం 10 రోజుల నుంచో నెల రోజుల నుంచో అమ్మాయిలు ఎక్కువ చంపేస్తున్నారు అబ్బాయిల్ని. ఇంతకుముందు పర్సంటేజ్ లెక్కేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అమ్మాయిల పర్సంటేజ్ పెరిగిపోతుందేమో అనిపిస్తుంది ఈ దుర్ఘటనలు చూస్తూ ఉన్నప్పుడు. నిన్న మొన్నే పిల్లల్ని కొడవలతో నరికింది ఒక అదే తల్లి. కదా, మొగుడిని చంపేసి అక్కడ పాము పెట్టింది. పాము వల్ల చచ్చాడని ఇంకొక ఆవిడ. చూసావా? ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్ని ఆలోచనలు నాకు అర్థం కావట్లేదు. వింత ఆ వింత పాము ఆలోచన. అంటే భయం లేదా ఆమెకి? నిజం పామా కదా అది? పామే పెట్టింది. అదే ఏదో కదా. జరిగింది ఎక్కడో. చదివాము ఆ న్యూస్ కూడా. సో ఇవన్నీ చూసేసరికి ఏంటి అని అంటే మనకు అర్థం కాని సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు మనం అమ్మాయిల తరపు నుంచి మాట్లాడతాం, కానీ ఈసారి అబ్బాయిల తరపు నుంచి కూడా మాట్లాడాలబ్బా. కొంతమంది అబ్బాయిలు నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే అమాయకులు బలైపోతున్నారు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అట్లాగే జరిగిందా? మొన్న అలాంటి 2 ఇన్సిడెంట్లు జరిగాయి. ఇప్పుడు ఎంఎంటీఎస్లో జరిగిన ఇష్యూ మనం చూసినట్లయితే ఒక మంచి చక్కటి డ్రామా అమ్మాయి అల్లినట్టుగా చూసాం. పడిపోయింది, నా మీద అత్యాచారం జరగబోతుంటుంటే నేను పడిపోయానని చెప్తే ఒక అమాయకుడి పైన 3rd డిగ్రీ కూడా ప్రయోగించాల్సి వచ్చింది. ఇప్పుడు అది చెప్పినప్పుడు మరి ఏం చేస్తారు పోలీసులు మట్టుకు? బట్ నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? ఇక్కడ విషయం ఏంటంటే, అసలు జరిగిన కథ ఏంటి మళ్ళీ క్లుప్తంగా మాట్లాడుకుంటే, స్విగ్గీలో పనిచేసే ఒక అమ్మాయి మేడ్చల్లో ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చి పాపం ఇంత అమౌంట్కి అక్కడ పనిచేస్తుంది. స్విగ్గీ అంటే ఎప్పుడు ఫోన్లే కదా. అవును. ఆ పిల్ల ఫోన్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, రబ్బర్ బ్యాండ్లు వేసుకునే సిచ్యువేషన్కి. ఆ రబ్బర్ బ్యాండ్లు తీసి దాన్ని చక్కగా తక్కదిద్దేవాడు ఎక్కడ ఉంటారు? వాళ్ళకి దగ్గరలో అంటే సికింద్రాబాద్ స్టేషనే. ఇంకెక్కడైనా ఉంటారు. కాకపోతే ఏంటంటే సండేస్ అన్నీ క్లోజ్, ఆదివారాలు. అవును. వీళ్ళకి ఆదివారాలే సెలవు పెట్టాలనుకుంటా. ఆదివారం కూడా స్విగ్గీ ఉంటుందిలే, బట్ ఆదివారం వీళ్ళకి సెలవు. కాకపోతే ఏంటంటే ఆదివారం ప్రపంచం అంతా మూసుంటే సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర మాత్రం మార్కెట్ ఉంటుంది. రీజన్, నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఆదివారాలే ఎక్కువ మంది దిగుతారు రైళ్ళు, రేపటి నుంచి పని చేసుకోవచ్చు అని. అంటే మనకి ఇది టాపిక్ కదా, బట్ సడన్గా ఒకటి గుర్తొచ్చి మిమ్మల్ని చెప్తా. చిన్నప్పుడు మీ ఊర్లో ఆదివారం టైంలో ఈ బట్టల షాపులు, సంత మనకి ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కుంటామా, ఆ బట్టల షాపులు, కిరాణా షాపులు ఇవన్నీ ఓపెన్ అయి ఉండేవా? లేవు. లేవు, సెలవు. బట్టలు కొనుక్కోవాలంటే సోమవారమే వెళ్ళాలి. సోమవారం వెళ్ళాలి, కానీ ఆదివారమే సెలవు. ఆదివారం సెలవు వల్ల మొత్తం కంప్లీట్గా షాపులు బంద్ చేసేసేవారు చిన్నప్పుడు. ఇప్పుడు అలా లేదు, మొత్తం 24/7. సో అట్లా ఉండేవి. ఆదివారం ఇంకేం చేయాలో అర్థం కాక అందరు సెలూన్ షాప్కి వెళ్ళి కటింగ్లు చేసుకుని వచ్చేవాళ్ళు. అవును. అంతే. అక్కడ మాత్రమే ట్యూస్డేస్ హాలిడేస్ ఏదో పెడతారు, కొన్ని ఉంటాయి. ఇకపోతే ఈ సికింద్రాబాద్ స్టేషన్కి ఆ రబ్బర్ బ్యాండ్ల ఫోన్లను ఏదో రిపేర్ చేయించుకోవడానికి వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్లో ఫోన్ ఇక్కడ రిపేర్కి ఇస్తే వాళ్ళకి ఎంత పండగ అంటే, మళ్ళీ తిరిగి అంటే ఇప్పుడు ఎంఎంటీఎస్ సౌకర్యం ఉంది, 5-10 రూపాయలకు దింపేస్తుంది నిన్ను. ఎంఎంటీఎస్ దిగి స్టేషన్ దగ్గర వీడికి ఫోన్ ఇస్తావు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ తీసుకోవడానికి 2 గంటల టైం చెప్తాడు. నీ రిటర్న్ ట్రైన్ టైం ఎప్పుడో మైండ్లో పెట్టుకుంటావు. ఈ 2 గంటలు అక్కడే మోండా మార్కెట్, జనరల్ బజారు, పాలికా బజారు ఇవన్నీ తిరిగేస్తావు. పాలికా బజార్లో నీకేమైనా బ్లౌజ్ స్టిచ్చింగ్లు అవి ఇవి ఉంటాయి. ఈ మోండా మార్కెట్, జనరల్ బజార్లో ఇంకేమైనా ఇప్పుడు చెప్పులు, గాజులు ఇవన్నీ 100 రూపాయలకి 200 రూపాయలకి వస్తూ ఉంటాయి. సో వాళ్ళు అలా ఇలా షాపింగ్ చేసుకొని మళ్ళీ ఆ ఫోన్ తీసుకొని రిటర్న్ వెళ్తారు. ఈ పిల్ల కూడా పాపం అలాగే వచ్చింది. ఏమైందో తెలియదు. అల్వాల్ స్టేషన్ దగ్గర అంటే అల్వాల్ స్టేషన్ దాటాక గుండ్లపోచంపల్లికి మార్గ మధ్యంలో పడిపోయింది ట్రైన్ నుంచి. దెబ్బలు తగిలే దూకేసిందో పడిపోయిందో ఏంటో, మొత్తం ఒళ్ళంతా చిందర గాయాలు. ఆడపిల్ల మరి అంత రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోతే ఎలా ఉంటుంది? ప్రాణాలే పోతాయి. కానీ అటు ఇటు సిచ్యువేషన్. అదృష్టం. తీసుకెళ్ళి యశోద హాస్పిటల్లో జాయిన్ చేశారు. పిల్ల ఏమైంది నీకు అంటే, ఒక అబ్బాయి నన్ను అత్యాచారం చేయబోతే వాడి నుంచి నేను తప్పించుకొని దూకేశాను. అయ్యో, ఆడపిల్లకి ఎంత కష్టం వచ్చింది. ఎంఎంటీఎస్ ట్రైన్లో కూడా మనకి భద్రత లేకపోతే ఎలాగా? ఇప్పుడు అదే హాట్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్, నువ్వు ఎక్కడున్నావమ్మా? నేను అల్వాల్ స్టేషన్ దాటాము. అక్కడ 2 మహిళలు దిగిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను, మహిళా కోచ్లోనే ఉన్నాను. అయినప్పటికీ ఒక ఆకతాయి అక్కడ ఎక్కాడు, నన్ను ఏదో చేయడానికి ట్రై చేశాడు. ఇలా అలా తప్పించుకున్నాను. ఇంకా సీసీటీవీ ఫుటేజ్ చూసి
నిందితుడు వీడే అని గుర్తించి ఒకరిని పట్టుకొని అయితే చితగా పారడం స్టార్ట్ చేశారు. తప్పు కదా, అత్యాచారం అత్యాచారం చేశాడంటే వాడిని ఎందుకు ఊరుకుంటారు? కదా మరి. ఇకపోతే వీళ్ళ పోలీసులు అసలు నేను అది ఎక్కలేదండి, ఆ మహిళా కోచ్ నేను ఎక్కలేదు కుయ్యో ముర్రో అంటున్నాడు. మళ్ళీ చూడండి సార్, నేను ఎక్కలేదు. నువ్వు అక్కడ దిగావు, నువ్వే కాదు సార్, నేను దిగింది మహిళా కోచ్ కాదు, చూడండి ఆ పక్క కోచ్, అసలు అందులో నేను లేను అని వీడు. అందులో నువ్వు లేవు సరే, ఇంత గట్టిగా చెప్తాను, ఇది ఎన్ని యాంగిల్స్లో వాళ్ళ తమదైన పద్ధతిలో ఎన్ని రకాలుగా అడిగినా చెప్పట్లా. ఒక స్టేజ్లో ఎంత పెద్ద ఉగ్రవాది తీవ్రవాదైనా ఏదో ఒప్పుకుంటారు, అవును. నేను అసలు ఒప్పుకోవట్లా. అసలు పెట్టే శిక్షను భరించలేక, దెబ్బల్ని తాళలేక కొంతమంది అబద్ధం కూడా చెప్పేస్తారు. నేనే ఎందుకు వచ్చిన అదొక గొడవ అని. అట్లా ఉంటుంది. అంటే ఓహో, అత్యాచారం కేసు అంటే ఎన్కౌంటర్ చేస్తామేమని భయపడుతున్నావా? అట్లా ఏమీ లేదు. అసలు ఆ పిల్లకి నువ్వేం చేయలేదు, అసలు ఏం చేసావు చెప్పు. ఎట్లా చూసినా చెప్పట్లా. అసలు నేను లేనంటున్నాడు. మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆ పిల్ల పొంతనలేని సమాధానాలు చెప్పింది. తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, చాలా క్లుప్తంగా నీట్గా ఆ టెక్నాలజీ ఈ టెక్నాలజీ ఉపయోగించి ఆ ట్రైన్ని మొత్తం పరిశీలించి జల్లరపడితే పోలీసులు చెప్పిన వివరాలు ఏంటంటే, ఈ పిల్ల ఒక్కతే ఉంది కదా అని చెప్పేసి అలా పట్టుకొని అలా కొంగటేసి నెక్స్ట్ ఇలా నవ్వుకుంటూ అటు జారి ఇలా పడుకుంటూ రీల్స్ చేసిందంట. ఫోన్ బాగు చేసుకోవడానికి కదా ఇచ్చింది. ఇంకో ఫోన్లోనా? ఆ ఫోన్ రిటర్న్ తీసుకుంటేనే కదా వస్తాము. ఓకే. వెళ్ళేటప్పుడు దిగినప్పుడు ఫోన్ ఇచ్చావు, చీకటి పడే టైంకి నీ ఫోన్ రిపేర్ అయ్యింది, సో ఫోన్ పట్టుకొని వెళ్ళింది, తీసుకొని రిటర్న్లో వచ్చావు. ఫోన్ బాగైంది, అటు కింద పడి మీద పడి అటు ఇటు డొర్లుతూ మేఘాలలో తేలిపోతుంది అని రీల్స్ తీసుకుందంట అని పోలీసులు చెప్పారు. అలా రీల్స్ తీసుకునే క్రమంలో కొంచెం అటు వెళ్ళి ఇలా పట్టుకొని, ఏది మన రాధే శ్యామ సినిమా ప్రభాస్ దాంట్లో ఇలా చూడు, ఆ టైప్లో అలా తీసే టైంలో జారి పడింది. దగ్గరకు వచ్చేసరికి స్థానికులు గుర్తించి ఏమైందమ్మా అంటే, ఇట్లా రీల్స్ తీసుకుంటూ ట్రైన్ నుంచి పడ్డాను అంటే ఏమంటారో అని చెప్పేసి, ఒక అబ్బాయి నా మీద విరుచుకుపడ్డాడు, అత్యాచారం చేయకపోతే వాడి నుంచి అటు తప్పించుకోలేక ఇటు తప్పించుకోలేక ఇంకా లాస్ట్కి ఇంకా వాడికి లొంగలేక దూకేశాను. కానీ అంత భయంకరమైన పరిస్థితి అంటే రన్నింగ్ ట్రైన్ నుంచి పడితే ఎలా ఉంటుందో చెప్పండి. అదృష్టవంతురాలు ఇంకా చెప్పాలంటే, అంత పెద్ద అబద్ధం చెప్పాలని ఎట్లా వచ్చింది అమ్మాయి ఐడియాకి? ఎందుకంటే రీసెంట్గా చెప్పాలి, నిజంగా ఒకవేళ సిచ్యువేషన్ జరిగినా కూడా నువ్వు ఆ పిల్లోడు ఇలా చెయ్యేస్తాడనే భయపడుతున్నావు. అంత భయం ఉన్న దానివి ట్రైన్లో నుంచి దూకే ధైర్యం ఎలా చేసావని అడిగారు క్వశ్చన్. అదే కదా, ఫాస్ట్ మూవింగ్ ట్రైన్ అంటే ఇప్పుడు ఒకటి నీ మీద పడుతుంటే ఇలా వస్తుంటే నువ్వు భయపడ్డ దానివి అంటే, నేను చావనైనా చేస్తాను కానీ వీడికి లొంగను అని నువ్వు అనుకున్నావా? లేదా భయం వేసి దూకాను. మరి దూకడానికి ఆ భయం ఎందుకు వేయలేదు నీకు? నీలో భయం ఉంది కదా. లేదండి అంటే అసలు ఏం జరిగిందంటే, కొంచెం వీళ్ళు అటు ఇటుగా క్వశ్చన్స్ వేస్తుంటే వీళ్ళు ఏవేవో తాళని సమాధానాలు చెప్తారు. ప్రస్తుతానికి అమ్మాయి బాగానే ఉందా? ప్రెసెంట్ బాగానే. రన్నింగ్ ట్రైన్లో నుంచి పడినప్పుడు అసలు అదృష్టం ఇబ్బందికరమైన పరిస్థితులే కదా. అయితే ఇంకోటి ఏంటి, నేను ఇలా రీల్స్ చేసుకుంటూ పడ్డాను అని చెబితే ఆమె దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తన ట్రీట్మెంట్ తనే తీసుకోవాలి. ఓకేనా? ఇప్పటివరకు అసలు ఆ ఫోన్ రిపేర్కే నేను ఎంఎంటీఎస్ ట్రైన్లో పావులా 10 రూపాయలు పెట్టుకొని వచ్చిన దాన్ని, ఇప్పుడు ఇంత పెద్ద గాయాలతో నాకు కనీసం లక్షలు అవుతుంది. అయితే చచ్చిపోవాలి, లేదా ఎక్కడైనా అప్పు చేయాలి, లేదా అంతకుమించి ఏమి చేయలేము. ట్రీట్మెంట్ కూడా నాకు డబ్బులు లేవు. ఇదే అత్యాచారం అని చెప్పారనుకో, మొత్తం ఖర్చులన్నీ వీళ్ళే పెట్టుకొని చక్కదిద్ది తీసుకొస్తారు అనేసి అనుకుంది. తెలివైన పిల్లే పైగా ఎందుకంటే అలాంటి పొరపాటున పడ్డదానికి అబద్ధం చెప్పలేం కదా మనం. పక్క వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తారు నీకు? కరెక్టే. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో మీరు ఆలోచించండి, మనం అంత పెద్ద అబద్ధం ఎలా మాట్లాడగలుగుతాం? అదొక ప్లానే కదా. సో ఆ భోగిలు అసలు వాడు లేడు అనే విషయాన్ని వీళ్ళు తేల్చారు. ఉన్నాడు పాపం, కానీ అటున్నాడు. ఈ మహిళా సెక్షన్ వైపు లేడు. మహిళా సెక్షన్ వైపు నిజంగానే ఆడపిల్లలు ఇద్దరు దిగారు. ఈ పిల్ల ఒకతే ఉంది కాబట్టే ఫ్రీగా తజ్జాగా రీల్స్ తీసుకోగలిగింది. కాదు, ఇప్పుడు అబ్బాయిని పోలీసులు పట్టుకెళ్ళారు కదా, ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ పలానా పిల్లడు ఏదో చేశాడంటే ఎంఎంటీఎస్లో ఈ పిల్లోడిని పోలీసులు పట్టుకెళ్ళారు, చితక్ కొట్టారు అని అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం సమాధానం చెప్పుకుంటారు? అప్పుడు వాడి డీటెయిల్స్ కూడా చూశాడు. వాడు పెళ్ళాన్ని వదిలేసి ఒకడే ఉంటున్నాడు,
అయితే అని చెప్పేసి ఏదో వచ్చింది పాపం. అతని పర్సనల్ లైఫ్ కూడా కొంచెం గందరగోళంగా ఉండేసరికి తనే అన్నారు. తనే అన్నారు. హ్మ్. పాపం ఏం చేయకపోయినా సరే. హ్మ్. ఒక్కొక్కసారి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సొస్తుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అతని లైఫ్ స్టైల్ చూసినా పెళ్ళాన్ని వదిలేసి ఇతను తాగుబోతు వల్ల ఒంటరిగా తిరుగుతున్నాడు. వాడు కూడా పెద్ద అదో టైపు అన్నట్టుగా అతని పర్సనల్ లైఫ్ తేలింది. ఇంక అది ఖచ్చితంగా ఈ అబ్బాయి అయ్యుంటాడు వీడే అని అనుకున్నారు. చేసుంటారు. ఇక ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇది పోలీసులు చెప్పినటువంటి స్టోరీ మీ అమ్మాయి రీల్స్ అని. తనిప్పుడు కరాఖండిగా కొట్టి పడేసి నో, నో, నో పోలీసులు అబద్ధం చెప్తున్నారు. నా వాంగ్మూలాన్ని తప్పుపడుతున్నారు. అసలు నాకు జరిగింది అత్యాచారం ఘటనే. ఇది మీరు ఇంకోలాగా తీసుకోవద్దని అదే స్టాండ్ పైన కూర్చుంది. హమ్మయ్య! ఇప్పుడు మళ్ళీ. చూడాలైతే ఏం జరగబోతుందో. థాంక్ యూ.